This is our question in the next model. By selling an article for 570, 5% loss is made. Try to understand the data. When SP is 570, 5% loss in the transaction. Okay, friends. Again is also selling price. Again SP చెప్పన్నారు. ఇప్పుడు when gain is 7%. That is our question. Okay, friends. మనం ముందుగా డిస్కస్ చేసాం. When SP is 570, 5% loss. If SP is equal to 570, 5% loss is made. Okay, friends. Again is also selling price. In order to get 7% gain in the transaction. Okay, friends. If SP is 570, 5% loss in the transaction. Again is also selling price. When gain is equal to 7%. 7% gain రావాలంటే SP ఎంత ఉందని చెప్పేసి అడుగుతున్నారు. మనం పై మోడ్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనకి ఇక్కడ SP ఉంది, లాస్ ఉంది. ఈ టూ ఇచ్చి మనం ఏం చెప్పొచ్చు? సిపి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా చేయాలో మీకు తెలుసు. అగైన్ సిపి ఉంది, గెయిన్ ఉంది. మళ్ళీ ఈ టూ ఇచ్చేసి మనం SP చెప్పొచ్చు. మనకు ఆన్సర్ వస్తుంది. అయితే ఇక్కడ ఈజీ మెథడ్ ఏంటంటే, సింపుల్ మెథడ్ ఏంటంటే, మనం పైన డిస్కస్ చేసినట్లే ఆల్వేస్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సిపి ఈక్వల్ 100 గుర్తుండిపోవాలి. సిపి 100, 5% లాస్. వాట్ ద ఎస్పి 100 minus 5, లాస్ మీన్స్ మైనస్ 95. దిస్ 95 డైరెక్ట్ మీరు 570 ఈక్వల్ చేసుకోవచ్చు. క్వశ్చన్ మనకి ఏమంటారు? 7% గెయిన్ గురించి అడుగుతున్నారు. గెయిన్ అనే ఇంక్రీజ్ అయిన ప్లస్, అండర్ ప్లస్ 7, 107, 107 ఎంత చెప్తే ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, క్రాస్ మల్టిప్లికేషన్ 107 into 570 by 95. క్యాలిక్యులేషన్ మీరు కొంచెం క్విక్గా చేయాలి. ఇక్కడ 95 మనం 6 టైమ్స్ కట్ చేయొచ్చు. 107 into 6 క్రాస్ మల్టిప్లికేషన్ 640 rupees ఇస్ ఆన్సర్. ఈ విధంగా మీరు చేయాలి. దిస్ ఇస్ అవర్ ఈజీ మెథడ్. ఓకే ఫ్రెండ్స్, ఎస్పీ 570 అయితే 5% లాస్ వస్తుంది మనకి. అదే ఎస్పీ 640 అయితే సమ్స్ గెయిన్ వస్తుంది. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద క్వశ్చన్. Okay friends, please see one more question. Suppose given like by selling an article for, suppose given like 20% profit is made by selling an article for, article for rupees 72. What is the selling price of it? What is the selling price of it? There should be gain or loss as you wish. There should be loss. Same పై క్వశ్చన్ సాల్వ్ చేసినట్లే. 20% ప్రాఫిట్ ఇస్ మేడ్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ ₹72. 20% ప్రాఫిట్ వస్తుంది ఇప్పుడు 72 అమ్మినప్పుడు. వెన్ ఎస్పీ 72, 20% ప్రాఫిట్. అయితే అగైన్ ఇస్ ఆల్సో సెల్లింగ్ ప్రైస్. అగైన్ ఎస్పీ చెప్పన్నారు. ఇప్పుడు 10% లాస్ ఇన్ ద ట్రాన్సాక్షన్. ఓకే ఫ్రెండ్స్, సి వెన్ ఎస్పీ 72, 20% profit in the transaction. 20% profit in the transaction. Okay friends, again is also selling price. In order to get 10% loss in the transaction. Okay friends, మనం పై మోడల్ ఏం డిస్కస్ చేసి ఇటువంటి చోట ఏ విధంగా చేయాలనుకున్నాం? సిపి ఆల్వేస్ 100, సిపి 100, 20% ప్రాఫిట్. వాట్ ఇస్ ఎస్పి? ప్రాఫిట్ మీన్స్ ప్లస్, అండర్ ప్లస్ 20, 120. ఆ 120 మనం దేని ఈక్వల్ చేయొచ్చు? 70కి ఈక్వల్ చేయొచ్చు. క్వశ్చన్ మనకి ఏమవుతుంది? 10% లాస్ అయినప్పుడు అడుగుతున్నారు. 10% లాస్ అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉన్నారని చెప్పేసి అడుగుతున్నారు. లాస్ అంటే మైనస్, అండర్ -10. అప్పుడు సిపి 100, 10% లాస్ 90 చెప్తే ఆన్సర్ వచ్చేస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ 90 into 72 by 120. లేదా మీరు 0,0 కట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 12 మీరు 6 టైమ్స్ కట్ చేయొచ్చు. 6 9 54. క్రాస్ మల్టిప్లికేషన్ 6 9 54 రూపీస్ ఇస్ ఆన్సర్. ఎస్పీ 70 అయితే 20% ప్రాఫిట్ వస్తుంది. అదే ఎస్పీ 54 అయితే 10% లాస్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద క్వశ్చన్. మీరు ఆ విధంగా సాల్వ్ చేస్తే బాగుంటుంది. నౌ ప్లీజ్ సీ నెక్స్ట్ మోడల్. నెక్స్ట్ మోడల్లో మనకి 2 ఆర్టికల్స్ సిపి ఈక్వల్, లేదంటే 2 ఆర్టికల్స్ ఎస్పీ ఈక్వల్. వాట్ ఇస్ ఓవరాల్ గెయిన్ ఆర్ లాస్ ఇన్ పర్సెంట్ చెప్పేసి అడుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సీ వన్ క్వశ్చన్. నెక్స్ట్ మోడల్, ఇక్కడ మోడల్ చేంజ్ అవుతుంది. Suppose given like the cost of 2 articles is ₹400 each. First article CP 400, second article CP 400, each 400. They are sold as that. They are sold such that 10% gain on one, comma 10% loss on another.
ఫస్ట్ ఆర్టికల్ 10% గెయిన్ కమ్ముతున్నారు, సెకండ్ ఆర్టికల్ 10% లాస్ కమ్ముతున్నారు. ఓకే ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద ఓవరాల్ gain or loss in percentage? What is the overall gain or loss in percentage? ఓకే, ఓవరాల్గా మనకి గెయిన్ వస్తా లేదా లాస్ వస్తా, ఎంత పర్సెంట్ చెప్పేసి అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మీరు చాలా రకాలు సాల్వ్ చేయొచ్చు. డైరెక్ట్గా కూడా గెస్ చేసి ఉంటారు, కాదనట్లేదు. ఒకసారి ప్రొసెస్ చూస్తే మనకి ఫ్యూచర్ మోడల్స్కి, పెద్ద మోడల్స్కి పనిచేస్తాయి అనమాట. ప్లీజ్ సీ ద డేటా. ద సిపి ఆఫ్ 2 articles is ₹400 each. Each 400. First article 400 as well second article 400. Cost price of first article 400 as well cost price of second article 400. Okay friends, on first article 10% gain, first article 10% gain కమ్ముతున్నారు. on second article 10% loss. ఇదంతా యూజ్ చేసి మనకి ఏమడుతున్నారు, ఓవరాల్ గా గెయిన్ వస్తా లేదా లాస్ వస్తా, ఎంత పర్సెంట్ చెప్పేసి అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఆర్టికల్ తాలూకు సిపి ఉంది, గెయిన్ పర్సెంట్ ఉంది. ఈ 2 ఇచ్చేసి మనం ఎస్పీ చెప్పొచ్చు, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ ఆర్టికల్ చెప్పొచ్చు, ఎస్పీ ఆఫ్ ఫస్ట్ ఆర్టికల్ చెప్పొచ్చు. ఎలా చేయాలో మీకు తెలుసు, మనం పై మోడల్స్ డిస్కస్ చేసాం. లేదంటే 10% గెయిన్ ఇచ్చేది కాబట్టి 400 10% వాల్యూ క్యాల్కులేట్ చేస్తారు. 10% వాల్యూ ఇన్ 400 అంటే 10/100 into 400. మనకి డినామినేటర్ 2 zeros, పైన 2 కట్ అయిపోతే 4 into 10 మిగులుతుంది. 4 10s are 40. ఓకే ఫ్రెండ్స్, గెయిన్ మీన్స్ ప్లస్, అంతే కదా. 400 plus 40 440. ఆన్ సెకండ్ ఆర్టికల్ 10% లాస్. సిపి ఆఫ్ సెకండ్ ఆర్టికల్ ఉంది, ఇట్స్ లాస్ పర్సన్ ఉంది. ఈ ఇట్స్ మళ్ళీ మనం సెల్లింగ్ ప్రైస్ చెప్పొచ్చు, ఎస్పీ ఆఫ్ సెకండ్ ఆర్టికల్ చెప్పొచ్చు. అగైన్ 10% వాల్యూ ఇన్ 400 అంటే మనకి 40 వస్తే 10/100 into 400. డినామినేటర్ 2 zeros, పైన 2 కట్ అయిపోతే 4 into 10 మిగులుతుంది మనకి 40. లాస్ మీన్స్ అగైన్ మైనస్. ఓకే ఫ్రెండ్స్, 400 minus 40 360. లాస్ కాబట్టి ఈసారి మైనస్ చేస్తాం. ఎస్పీ ఆఫ్ సెకండ్ ఆర్టికల్ 360. ఈజ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్. ఇక్కడ మనకి ఏముంది, ఓవరాల్ గెయిన్ ఆర్ లాస్ ఇన్ పర్సన్ అని చెప్పేసి ఉంది, కానీ మనం ప్లస్ చేస్తాం. అవర్ టోటల్ సిపి ఈస్ 400 plus 400 800. Our total SP 440 plus 360 800. Total CP as well total SP అలాగే మనకి ఈక్వల్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, మనకి కంక్లూజన్ ఏమవుతుంది, దెన్ దెర్ ఈస్ నో లాస్ నో గెయిన్ ఇన్ ద డీల్. మనకి గెయిన్ ఉండదు, లాస్ ఉండదు. దీస్ ఆర్ ఆన్సర్. దెన్ దెర్ ఈస్ నో లాస్ ఆర్ నో గెయిన్ ఇన్ ద డీల్. దీస్ ఆర్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఎగ్జామ్ ఈ స్టెప్స్ అని మీరు చేయక్కర్లేదు, ఓన్లీ అండర్స్టాండింగ్ పర్పస్ ఇదంతా మీకు చెప్పడం జరిగింది. దిస్ ఇస్ స్టాండర్డ్ బీట్, స్టాండర్డ్ రిజల్ట్. డైరెక్ట్ మీరు ఏం చేయాలి, ఈ కంక్లూజన్ మైండ్లో పెట్టేసుకోవాలి. దెన్ దెర్ ఈస్ నో లాస్ నో గెయిన్, ఈ కంక్లూజన్ మైండ్లో పెట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి రాస్తాను నోట్. ఇక్కడ నోట్ ఏంటంటే దిస్ ఆర్ పాయింట్. ఇక్కడ సిపి ఎలా ఉంది చెప్పండి ఒకసారి. ఈక్వల్ అన్ఈక్వల్. వెన్ సిపి ఇస్ ఈక్వల్ 400 400 CP is equal, then what is our conclusion? Then there is no loss or no gain in the deal. Please remember, the CP of 2 articles same. The CP of 2 articles same. They are sold such that 10% gain on one, comma 10% loss on another, or we can take A% gain or A% loss. Okay, standard bit అనుకున్నాం కాబట్టి you please take A% loss on another. అప్పుడు మనకి ఏమవుతుంది, then there is no loss or no gain in the deal. These are conclusion. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనకి ఈ డీటెయిల్స్ స్టెప్స్తో పని లేదు. ఎందుకంటే మనం సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ ఆర్టికల్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సెకండ్ ఆర్టికల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, పై అయిపోయిన మోడల్ మనం చూసాం. అందులో అగైన్ యూ డోంట్ డూ దట్. డైరెక్ట్గా మీరు ఇది మైండ్లో పెట్టేసుకోవాలి. దెన్ దేర్ ఇస్ నో లాస్ ఆర్ నో గెయిన్ ఇన్ ద డీల్. దీస్ ఆర్ కంక్లూషన్. ఓకే ఫ్రెండ్స్, ఇన్ అవర్ కేసు ఏం చెప్పండి, సిపి సేమ్ అయితే మన ఆన్సర్ ఏంటి, నో లాస్ నో గెయిన్ ఇన్ ద డీల్. ఇన్స్టెడ్ ఆఫ్ సిపి ఎస్పీ ఈక్వల్ అయితే ఆన్సర్ అవుతుంది. అది కూడా మీరు ఈజీగా చేయొచ్చు.
ఇన్ అవర్ కేస్ సిపి సేమ్ అయితే నో లాస్ నో గెయిన్. ఇన్స్టెడ్ ఆఫ్ సిపి ఎస్పి సేమ్ అయితే ఏం చేయాలి? సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అయితే మనం ఏం చేయాలి? ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 articles సేమ్. The selling price of 2 articles is same. They are sold such that పై కేసుకి ఈ కేసుకి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ సిపి ఈక్వల్, మీరు అబ్జర్వ్ చేయాలి. సిపి ఈక్వల్, ఇక్కడ ఎస్పి సేమ్. ప్లీజ్ రిమెంబర్, దే ఆర్ సోల్డ్ సచ్ దట్ ఏ పర్సన్ గెయిన్ ఆన్ వన్, కామా ఏ పర్సన్ లాస్ ఆన్ అనదర్. Loss on another. Okay friends, then there is always SP same అయితే కనుక ప్లీజ్ రిమెంబర్ ఆల్వేస్ లాస్ వస్తుంది మనకి. ఆల్వేస్ లాస్ ఇన్ ద ట్రాన్సాక్షన్. హౌ మచ్ పర్సెంటేజ్? A into A by the person loss. Please remember, A into A by the person loss. Standard bit. డైరెక్ట్గా ఇది మైండ్ పెట్టేసుకోవడమే. సపోజ్ గివెన్ లైక్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 articles is సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ ఆర్టికల్ ఇస్ 2000 యాజ్ వెల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సెకండ్ ఆర్టికల్ ఇస్ ఆల్సో 2000. SPC equal. Okay friends, on first article they sold such that 20% gain on one, comma 20% loss on another. What is the overall gain or loss in percentage? అంటే ఎలా చేస్తారు మీరు? సి మనకి ఎస్పీ ఉంది, గెయిన్ ప్రైస్ ఉంది. ఈ టూ యూజ్ చేసి మనం కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ ఆర్టికల్ చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ సెకండ్ ఆర్టికల్ ఉంది, లాస్ పర్సన్ ఉంది. ఈ టూ యూజ్ చేసి మనం సిపి ఆఫ్ సెకండ్ ఆర్టికల్ చెప్పొచ్చు. మనకి టోటల్ సిపి వస్తుంది. ఓకే, టోటల్ ఎస్పీ ఆర్టికల్ మనకు ఉంది. ఓకే, ఈ టర్మ్ యూజ్ చేసి మనం గెయిన్ ఆర్ లాస్ మనం చెప్పొచ్చు, డిసైడ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, అదంతా మీరు చేయనవసరం పని లేదు. ఆల్ దీస్ స్టెప్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. డైరెక్ట్గా దీంట్లో రాస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇన్ అవర్ కేసు ఏ వేయాలని చెప్పండి ఒకసారి. 20 ఏ ప్లస్ మీరు 20 వేస్తారు. 20 into 20 by 100. 20 into 20 by 100. 0, 0 get cancelled. 0, 0 get cancelled. 4%. 4% loss is answer. Remember. ఓకే ఫ్రెండ్స్, డీటెయిల్ స్టెప్స్ ఏం లేకుండా దీంట్లో మనకు ఆన్సర్ వస్తే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తాయి. ఈ విధమైన షార్ట్ కట్స్ మీరు ఎగ్జామ్ ఫాలో అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎప్పుడు చేయాలి మనం? ఎస్పీస్ ఈక్వల్, ఎస్పీస్ ఏమైతే చేయాలి మనం. అది సిపి ఈక్వల్ అయితే, కాస్ట్ ఈక్వల్ అయితే, దీస్ ఆర్ కంక్లూజన్. నో లాస్ ఆర్ నో గెయిన్ ద డీల్. ఓకే ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మోడల్లో మనకి ఫాల్స్ ట్రేడింగ్ అని మెన్షన్ చేస్తారు. ఫాల్స్ ట్రేడింగ్. ఒక ప్లీజ్ వన్ ఎగ్జాంపుల్. సపోజ్ ఏ షాప్ సోల్డ్ ఆల్ ఆఫ్ హిస్ గుడ్స్ అట్ ద కాస్ట్ ప్రైస్, బట్ యూజెస్ 450 grams ఫర్ 500 grams. లేదంటే యూజెస్ 900 grams ఇన్స్టెడ్ ఆఫ్ 1000 grams, లైక్ దట్. వాట్ ఇస్ ద గెయిన్ పర్సన్ చెప్పేసి అడుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సి వన్ క్వశ్చన్. నెక్స్ట్ మనకి మోడల్ చేంజ్ అవుతుంది. ఓకే, సి దిస్ ఆర్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ సోల్డ్ all of his goods at the cost price. But he uses a weight 960 grams for a kg. Okay friends, what is his gain percentage? What is his gain percentage? నెక్స్ట్ మోడల్ మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ది డేటా. ఏ షాప్ సోల్డ్ ఆల్ ఆఫ్ హిస్ గుడ్స్ ఎట్ ద కాస్ట్ ప్రైస్ అంటే మీనింగ్ ఏంటి? సోల్డ్ అంటే అమ్మడం. ఎలా అమ్ముతున్నాడు? సిపికి అమ్మేస్తున్నాడు. ఆయన ఏ ప్రైస్ కొన్నాడో ఆ ప్రైస్కి అమ్మేస్తున్నాడు. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? బట్ యూజెస్ వెయిట్ 90 grams ఫర్ ఏ కేజీ. ఏ కేజీ మీన్స్ సింగిల్ కేజీ, 1 kg, 1000 grams. 1000 grams అని చెప్పేసి కస్టమర్కి ఎంత ఇస్తున్నాడు? 960 grams ఇస్తున్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ 1000 grams 960 సబ్స్టిట్యూట్ చేస్తున్నాడు కస్టమర్కి. ఓకే ఫ్రెండ్స్, కంపల్సరీ ట్రాన్సాక్షన్ షాప్కి ఏమొస్తుంది? గెయిన్ వస్తుంది. అయితే మనకి దేంట్లో ఎక్స్ప్రెస్ చేయమంటున్నారు? పర్సంటేజ్లో ఎక్స్ప్రెస్ చేయమంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, వాట్ ఈస్ గెయిన్ పర్సన్ చెప్పేసి అడుగుతున్నారు.
ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మీరు చాలా రకాలు చేయొచ్చు. ఒక రిక్వైర్డ్ మెథడ్ ఏంటంటే ఇన్ ద కేస్ ఆఫ్ ఫాల్స్ ట్రేడింగ్, ట్రేడింగ్ మీన్స్ బిజినెస్, వ్యాపారం. ఈ విధంగా తప్పుడు దోకలు చూసేటప్పుడు, క్వాంటిటీ తగ్గించి ఇచ్చేటప్పుడు యాక్చువల్ దానికంటే, అటువంటి కేసెస్లో వచ్చే గెయిన్కి మనకు ఒక హింట్ ఉంది, అది ఫాలో అయితే మీరు బాగా చేసిన అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇన్ ద కేస్ ఆఫ్ ఫాల్స్ ట్రేడింగ్ దిస్ ఆర్ హింట్. ట్రేడింగ్ మీన్స్ ఇందా చెప్పాను కదా బిజినెస్, వ్యాపారం. ఓకే, పర్సంటేజ్ ఆఫ్ గెయిన్ ఈక్వల్ టు ఎర్రర్ బై ట్రూ వాల్యూ minus error into 100. These are hint. These are clue. Okay friends, in our case what is error? Difference. ఓకే, ఏ కేజీ మీన్స్ సింగిల్ కేజీ 1000 గ్రామ్స్ అని చెప్పుకున్నాం మనం. 1000 గ్రామ్స్ కి 90 ఇస్తున్నారు. డిఫరెన్స్ అంటే ఏమవుతుంది మనకి? 1000 మైనస్ 960 40. మీరు న్యూమరేటర్ రాస్తారు ఓవర్ ట్రూ వాల్యూ. ట్రూ వాల్యూ అంటే ఎంత చెప్పండి? 1000 గ్రామ్స్. ఏ కేజీ మీన్స్ 1000 గ్రామ్స్. ఎర్రర్ మీన్స్ అగైన్ 40 ఇంటూ 100. 40 ఓవర్ 1000 మైనస్ 40 అంటే 960 ఇంటూ 100. సింప్లిఫికేషన్ యు ఆర్ వెరీ ఫెమిలియర్. 0, గెట్ క్యాన్సిల్. 96లో 4 మనకి 24 టైమ్స్ కట్ అవుతుంది. 100, 24లో అగైన్ మనం 4 కట్ చేయొచ్చు. 4 ఇక్కడ 25 టైమ్స్, ఇక్కడ 6 టైమ్స్. ఓకే ఫ్రెండ్స్, 25/6. 25లో 6 మనకి 4 టైమ్స్ కట్ అవుతుంది. 4 is 24. 25లో 24 పోతే బ్యాలెన్స్ 1 ఉంటుంది. ఇక్కడ బై 6 ఇక్కడ కూడా బై 6 వస్తుంది. 4/6% ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, సింప్లిఫికేషన్ చాలా మంది తెలిసిందే. ఇక్కడ బై 6 ఉంది, ఇక్కడ కూడా బై 6 రాస్తారు. 25లో 6 4 టైమ్స్ కట్ అవుతుంది. కోఎఫిషియంట్ 4. 4 is 24. 25లో 24 రిమైండర్ 1 అది పైన రాస్తారు. 4/6% ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మీరు ఇలా చేస్తే మంచిది. చూడండి ఫ్రెండ్స్, ఇదే మనకి పైనుంచి దిగి రాలేదు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. పర్సంటేజ్ మనం డిస్కస్ చేసాం. పర్సన్ చేంజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. పర్సన్ చేంజ్ ఈక్వల్ టు చేంజ్ వర్జన్ 100. దాని నుంచి వచ్చిన ఫార్ములా ఇది. మన కేసులో చేంజ్ ఎంత? చేంజ్ డిఫరెన్స్ 40. వాట్ ఈస్ ఒరిజినల్ వాల్యూ? ఒరిజినల్ వాల్యూ ఆర్ ఇనిషియల్ వాల్యూ బోత్ ఆర్ సేమ్. ఒరిజినల్ వాల్యూ అంటే ఏం చెప్పుకున్నాం మనం? యాక్చువల్ అయితే ఒరిజినల్ వాల్యూ అవుతుంది. 960 అనేది మనకి ఒరిజినల్ వాల్యూ అవుతుంది. పర్సన్స్ కాబట్టి ఇంటూ 100. ఓకే ఫ్రెండ్స్, కస్టమర్కి మనం ఎంత ఇస్తున్నామో అది మనకి ఒరిజినల్ వాల్యూ అవుతుంది. మనం గెయిన్ అయినా లాస్ అయినా మనం కస్టమర్కి ఇచ్చే దాని మీద చెప్తాం. కాబట్టి ఇక్కడ ఒరిజినల్ వాల్యూ 960. సాల్వ్ చేసి మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది ఒక సపరేట్ మోడల్ కాబట్టి, ఒక పర్టికులర్ మోడల్ కాబట్టి ఇలా ఫాలో అయితే మీకు బాగుంటుంది. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సపోజ్ దిస్ ఇస్ అవర్ క్వశ్చన్. సపోజ్ గివెన్ లైక్ Ramesh sold all of his goods at the cost price, but he just wait $450 grams for 500 grams. What is his gain percentage? What is his gain percentage? Okay friends, చెప్పండి. క్వశ్చన్ లో మనకి ఏమి ఇచ్చారు? ఇక్కడ రమేష్ సోల్డ్ ఆల్ ఆఫ్ హిస్ గుడ్స్ ఎట్ ద కాస్ట్ ప్రైస్. సోల్డ్ అంటే అమ్ముతాడు, ఎలా అమ్ముతున్నాడు? సిపికి అమ్మేస్తున్నాడు. ఆయన ఏ ప్రైస్ కొంటున్నాడు ఆ ప్రైస్కి అమ్మేస్తున్నాడు. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? బట్ యూజెస్ వెయిట్ 450 grams ఫర్ 500 grams. 500 grams అని చెప్పేసి కస్టమర్కి ఎంత ఇస్తున్నాడు? 450 ఇస్తున్నాడు. అంటే ఇక్కడ 50 grams తగ్గించేస్తున్నాడు. 50 grams వాళ్ళు నొక్కేస్తున్నాడు అనమాట. కంపల్సరీ ఇటువంటి కేసెస్ లో షాప్ ఇప్పుడు గెయిన్ వస్తుంది. వాట్ ఇస్ ద పర్సన్ గెయిన్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి చోట క్లూ ఏం చెప్పుకున్నాం మనం? దిస్ అవర్ క్లూ. ఇన్ ద కేస్ ఆఫ్ ఫాల్స్ ట్రేడింగ్, పర్సన్ గెయిన్ ఈక్వల్ టు ఎర్రర్ బై ట్రూ వాల్యూ మైనస్ ఎర్రర్ ఇంటూ 100. ఇన్ అవర్ కేస్ ఎర్రర్ అని చెప్పండి. 500 మైనస్ 450, 50 మీరు పైన వేసుకుంటారు. ట్రూ వాల్యూ అంటే అగైన్ 500 వేస్తారు మీరు. అగైన్ ఎర్రర్ అంటే 50 ఇంటూ 100. ఓకే ఫ్రెండ్స్, 50 బై 450 ఇంటూ 100. 50 ఇక్కడ మనం 9 టైమ్స్ కట్ చేయొచ్చు ఫ్రెండ్స్. 100/9. ఓకే, ఇక్కడ బై 9 అనుకోండి, మీరు ఇక్కడ బై 9 రాస్తారు. 100లో 9 మనకి 11 టైమ్స్ కట్ అవుతుంది. అది కోఎఫిషియంట్ 11. 11 9 99. 100లో 99 పోతే బ్యాలెన్స్ 1 పైన తీసుకుంటారు. 11/9%. దీస్ ఆర్ ఆన్సర్.
ఓకే ఫ్రెండ్స్. లేదంటే మనం బిగినింగ్ చెప్పుకున్నాం 1/9 into 100 ఆర్ 100/9 అంటే 11.11%. అలా మీరు డైరెక్ట్‌గా రాసినా పర్వాలేదు. ఓకే ఫ్రెండ్స్. దేర్‌ఫోర్ ఈ కైండ్ ఆఫ్ క్వెషన్స్ ఇది ఈ హింట్ యూజ్ చేస్తే ఇది మైండ్‌లో పెట్టుకుంటే మీకు చాలా కంఫర్టబుల్ అండ్ ఈజీగా ఉంటది. ఎప్పుడు కూడా కన్‌ఫ్యూజన్ రాదు.